అన్న త్రివిక్రమ్ గారు అదే విధంగా విక్టర్ వెంకటేష్ గారు వీరిద్దరు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. సినిమా పేరు వెంకటరామన్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందరూ రాక్షసి నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు అన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎలా ఉండబోతాయి ఆ టైటిల్ పేరు కానీ నిధి అగర్వాల్ హీరోయిన్ ఉండటం కానీ ఎలా చూడొచ్చు? వెంకటేష్ ఫ్యాన్స్ గా ఇది ఒక పండుగ అని చెప్పుకోవచ్చు అన్న. డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఉన్నారుగా, అయితే ఏంటంటే మన F1 F2 దాని తర్వాత వచ్చిన ఏంటి మన ఒకటి వచ్చింది సినిమా, సారీ గుంటూరు కారం కాదు, వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం. ఆయన అప్పుడు ఒక 3 మూవీస్, అది 4th మూవీ అనమాట. 4th మూవీ కూడా కామెడీ జోనర్ లో తీసుకున్నారు అనమాట. ఇంకా మాస్ మూవీస్ చేయడానికి వీలేదనమాట. ఈ కామెడీ జోనర్ లో ఏంటంటే త్రివిక్రమ్ గారు ఎప్పటి నుంచో ఆయన ఆరిదేరే అనమాట. నువ్వు సినిమా మంచి మంచి వెంకటేష్ గారి, మన వెంకటేష్ గారి ఆల్రెడీ సినిమా ఒకటి ఉంది, నువ్వు నాకు నచ్చావు స్వామి, ఆ సినిమా ఉందన్నమాట. దాంట్లో కామెడీ సునీల్ గారి ఏ విధంగా ఉంటది, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అలాగే కామెడీ జోన్ మళ్ళీ ఇంకోసారి కంబ్యాక్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. నిధి అగర్వాల్ కూడా మంచి సినిమాలు తీస్తుంది, మంచి హరిహర వీరమల్ తీసింది. దాని తర్వాత ఈ సినిమా ప్రాజెక్ట్ ఓకే అయితే ఫైన్. వెంకటరమణ పేరు అసలు ఎలా అనిపిస్తుంది అన్న? ఈ టైటిల్ సెట్ అవుతుంటారా? చెప్తా అది కూడా అంటే వేరే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎలా అంటే ఆ సినిమా తగ్గట్టు ఏదైతే ఆ స్టోరీ ఉందో ఆ స్టోరీ తగ్గట్టు టైటిల్ పెడతారనమాట. ఇది కూడా టైటిల్ మనం ఎత్తుకోవాలి, మరి ఆయన ఎందుకు పెట్టాడో ఒక ఫ్యూచర్ లో చెప్తాడు కదా, నీకంటూ ఒకటి ఉంటుంది దాంట్లో ఎత్తుకోండి అని చెప్పి. త్రివిక్రమ్ అంటేనే మనకు ఆనే పేరు టైటిల్ తో సినిమా స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు వెంకటరమణ అనే డిఫరెంట్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా కూడా డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ డిఫరెంట్ గానే ఉంటుంది. మరి ఇప్పుడు పేరు చేంజ్ చేశాడు కాబట్టి క్యారెక్టర్లు చేంజ్ అవుతాయి, దాని తర్వాత సినిమా చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది, మొత్తం అన్ని చేంజ్ అయిపోతాయి అనమాట. స్టోరీ చేంజ్ అయిపోతుంది. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని ఒక న్యూ వేరియేషన్ లో చూస్తాం మనం. త్రివిక్రమ్ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావుపూడితో మళ్ళీ సినిమా రాబోతుంది. సినిమా పేరు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ రాబోతుంది. సో ఇది మళ్ళీ కామెడీ ఉండే ఛాన్స్ ఉందా? మళ్ళీ 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 వస్తాము, మళ్ళీ సంక్రాంతికి వస్తాము, మళ్ళీ ఉగాదికి వస్తాము, ఎప్పుడంటే అప్పుడు వస్తాము. అనిల్ రావుపూడి గారు తీశారు కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా హిట్. ఆయన హిట్లు కొడతానే ఉంటాడు అనమాట. మళ్ళీ మళ్ళీ వచ్చినా ఎప్పుడెప్పుడు వచ్చినా కూడా హిట్లు అయితేనే ఉంటాయి. అది హిట్ జోనర్ లో, ఫన్ జోనర్ లో ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కదా మనకి. ఫన్ జోనర్ లో ఎవరైనా ఉన్నారు మంచి డైరెక్టర్ అంటే ఫన్ లో హిట్ కొట్టేది అంటే కొన్ని కామెడీ అయిపోతాయి అనమాట. కొన్ని సినిమాలు ఉంటాయి కామెడీ అయిపోతాయి, తీసేదేమో కామెడీ లాగే తీస్తారనమాట. ఆ సినిమాలే కామెడీ అయిపోతాయి అనమాట. కానీ ఈయన తీసే దాంట్లో అలాంటివి ఏమి ఉండవు అనమాట. అసలు కంటెంట్ అనేది పిన్ టు పిన్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది స్టోరీ. Okay, done. Thank you. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.